వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఆర్థిక వ్యవహారాలు చాలా సంతృప్తికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో అనుకూలతలు పొందుతుంటారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అన్ని రకాల సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు. కుటుంబ పరంగా వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తుంటారు. సమాజంలో మీకున్నటువంటి పరిచయాలు మరింత విస్తృతమవుతుంటాయి. మీ యొక్క పిల్లల యొక్క విద్యా విషయాలు కావచ్చు, వివాహ సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు, వాటిల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి గౌరవాలను సంపాదించుకోగలుగుతారు. అలాగే వ్యాపారపరంగా నూతనమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ మంచి సత్ఫలితాలను సాధించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. ఉద్యోగస్తులకు పని భారాలు పెరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కొన్ని లక్ష్యాలను పూర్తి చేసుకున్న తర్వాత ప్రశాంతంగా విశ్రాంతిని తీసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఒత్తిడి నుండి కూడా ఉపశమనాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి పలు రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించే సందర్భంలో మంచి వ్యవహారాలతో కూడిన అనుకూలతలు సాధించుకోగలుగుతారు. ఈ వారం చివరిలో కొంత వ్యయ ప్రయాసలు పెరగబోతున్నాయి. ప్రతి సందర్భంలో ప్రతి అంశంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకునే ఆలోచనలు కూడా చేస్తూ ఉండాలి. ముఖ్యమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి. ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై లలితా అమ్మవారిని పూజించటం మంచిది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం కానీ, దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన నిర్వహించటం, వీలైతే సంపెంగ పుష్పాలు కనుక లభిస్తే ఆ సంపెంగ పుష్పాలతో అమ్మవారికి అర్చన నిర్వహించటం అనేది చాలా చాలా మంచిది.